అయినందుకు ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాము. విజిల్ని ఫాలో అవ్వండి. ప్రాణాలు తీసుకున్న శంకరన్న, కాలంలో ప్రాణాలకు పెట్టిన శంకరన్న, జేఏసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టీసీ సంస్థల ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీ సంస్థల ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వెంటనే. నాకు రావాల్సిన 21-25 పే స్కేల్ వెంటనే, నాకు రావాల్సిన 21-25 పే స్కేల్ వెంటనే, నాకు రావాల్సిన 21-25 పే స్కేల్ వెంటనే. జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే, జేబీఎం బస్సులు ఆర్టీసీ వెంటనే, జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే, జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే, జేబీఎం బస్సులను ఆర్టీసీ వెంటనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. అమరుడు శంకరన్న, అమరుడు శంకరన్న, సమ్మకాలంలో ప్రాణాలు తీసుకున్న శంకరన్న. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. కామ్రేడ్ శంకరన్న, కామ్రేడ్ శంకరన్న, కామ్రేడ్ శంకరన్న, కామ్రేడ్ శంకరన్న. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలబోయేటువంటి పరిస్థితి ఎదుర్కోవటము నిజంగా దురదృష్టమనే కాకుండా ఒక విధంగా ఇది ప్రభుత్వ అంటే ఆర్టీసీ సంస్థ పట్ల కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా పేర్కొనక తప్పదని చెప్పి అంటున్నాను. ఇవాళ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లే ఇవి కూడా కొత్తవి కాదు. ఇవి గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఏదైతే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి అంశం చర్చకు రావడం జరిగింది. ఆనాటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచన విధానాన్ని మద్దతు తెలపడంతో పాటుగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపు చేయడం జరిగింది. ఆనాడు నేను శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు వీళ్ళ ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం, కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో వారు ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరం కూడా మద్దతు తెలిపామని చెప్పంటున్నాను. వీళ్ళ ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళ 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమ బలోపేతం కొరకు ప్రధాన భూమిక పోషించింది మన ఆర్టీసీ కార్మికులు చెప్పక తప్పదని చెప్పంటాం. అటువంటి కార్మికుల హక్కుల సాధన కొరకు మన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేసుకొని వారి యొక్క వేతపత్యాల సవరణే కానీ, చెల్లింపే కానీ, డిఏలే కానీ ఏవి కూడా జాప్యం కాకుండా
మరి 010 ద్వారా చెల్లింపు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అందరం కూడా హర్షం వ్యక్తం చేసినామని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ కూడా శాసనసభ శాసనమండలిలో మద్దతు తెలపడమే కాకుండా మరి భట్టి గారు ఎదుగుతున్న విక్రమార్క గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు అలాంటి శాసనసభ పక్ష నాయకుడికి ఈ అంశాన్ని మరి మద్దతు తెలపడం జరిగిందని చెప్పి అంటారు. మరి ఇవాళ మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే ఇవాళ విలీనంతో పాటుగా వాళ్ళ హక్కులు పిఆర్సీ వేతభత్యాల సవరణ ఇది ప్రతి కార్మికుని ఒక హక్కు, ఉద్యోగస్తుల హక్కు అని చెప్పంటున్నా. డిఏలే కానివ్వండి కాక చెప్పంటున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో పర్యావరణ పరిరక్షణ కొరకు ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రవేశపెడుతుంది. వాళ్ళు 50% రాయితీ కల్పిస్తున్నది. మరి అటువంటి యొక్క సౌకర్యం మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా అవన్నీ వినియోగించుకున్నట్టయితే మన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. నిర్వహణ కూడా ఏదైతే ఉందో మనకు సులభతరంగా ఉంటుంది, ఒక బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పి అంటుంది.